ఇప్పుడు మీరు చూస్తున్నారు మిజోరంలో స్టేట్ మ్యూజియం. మనకు ఈ మ్యూజియంలో అప్పట్లో ఏ విధంగా మిజో తెగల వాళ్ళు నివసించారు అనేది చక్కగా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. అప్పట్లో వాళ్ళ వేషధారణ, మిజోరం ఐజ్వాల్ క్యాపిటల్లో ఇది ఉంది. అప్పట్లో ఆ తెగలు ఏ విధంగా ఉన్నారు, అప్పుడు మనకు అప్పుడుండే నాయకులు ఇప్పుడు ఇదే విధంగా గన్స్ పెట్టుకొని చూడండి, వాళ్ళ రక్షణ కోసము చేసుకున్నారు. అప్పట్లో హెడ్ హంటర్స్ అని తలలు నరికేవాళ్ళు. అప్పట్లో వీళ్ళు ఆ జాతి తలలు నరికేసి వాళ్ళ విరోధులకి అట్లా చెట్టుకు వేలాడదీసేవాళ్ళు. అదేవిధంగా అప్పట్లో స్కూల్ చెక్కతో తయారు చేసి ఈ విధంగా పెట్టారు స్కూల్ని. అప్పట్లో నివసించే గృహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ టెలిఫోన్ ఏ విధంగా అప్పట్లో ఉండేది మనకు విలేజ్లో కానీ, అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్, అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్. మిజోరంలో ఐజ్వాల్లో ఉన్నాము. అప్పట్లో వీళ్ళంతా ఇక్కడ నివసించిన వారు. అదేవిధంగా రైటర్స్, వీళ్ళిద్దరూ ఇంగ్లీష్ రైటర్స్. ఇక్కడ మోస్ట్లీ మిజోరంలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. క్రిస్టియనిజం డెవలప్ కావడానికి రైటర్స్ ఒక కారణము, మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఇవి రాక్స్, ఇక్కడ లభించే రాక్స్. బెతల్హామ్, దేర్ ఇస్ 3 విజ్మెన్. అప్పుడు జీసస్ క్రైస్తు అక్కడ ఇజ్రాయెల్ నుంచి ఎక్కడైతే బెతల్హామ్లో ఆయన జన్మిస్తాడో అక్కడి నుంచి ఈ రాళ్ళు తెచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. అక్కడ ఆ ప్లేస్లో పుట్టాడు కాబట్టి ఇక్కడ అవి మ్యూజియంలో కానీ మనకు ఐజ్వాల్ మ్యూజియంలో పెట్టారు. మీరు చూస్తున్నారు ఈ రాక్స్. 1 చూడండి రాకు, 2 అక్కడ 3 ఉన్నాయి చూడండి, వాళ్ళు అప్పుడు తెచ్చిన వాళ్ళు. అదేవిధంగా 4, అదేవిధంగా 5, 6 ఇక్కడ మీకు చూస్తున్నారు చూడండి. ద వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్ మిజో అమంగ్ 3 gifts presented to Jesus Christ when he was born to Bethlehem by 3 wise men. ఇక్కడ బోర్డుగానే ఉంది, మీరు చూస్తున్నారు. చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఆంథ్రోపాలజీ గ్యాలరీ ఇక్కడ వీళ్ళు ఏ విధంగా పొగ తాగుతున్నారు, పొగ తాగేది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఇంటిలో వాడుకునే వస్తువులు, వాళ్ళు ధరించే నగలు, అదేవిధంగా కిరీటము. ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు ఏ విధంగా పూసలు అల్లుకొని చేసేటివి. ఇక్కడ మన డబ్బులతో, అదేవిధంగా ఇత్తడితో, అదేవిధంగా ఎముకలతో తయారు చేసే అదేవిధంగా పైన మనకు ముళ్ళపందితో ఉండే ఈకల్ని తీసేసుకొని వాళ్ళు కిరీటం మాదిరి తయారు చేసుకున్నారు. వాళ్ళు పూసలతో నగలు చాలా సుందరంగా ఉన్నాయి. అదేవిధంగా గాజులు, అప్పట్లో గాజులు, హెయిర్ క్లిప్స్ పెట్టుకుంటాం చూడి అవి. ఇక్కడ వాళ్ళు ధరించే వెపన్స్, కత్తులు, రకరకాల కత్తులు ఉన్నాయి. చిన్న కత్తులు, పెద్ద కత్తులు. అదేవిధంగా అప్పుడు దొరికిన ఎముక అది చూస్తున్నారు మీరు. (1884, 1961) దొరికింది అది ఎముక. అదేవిధంగా శంకు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా నివసిస్తారు అనేది కింద సుమారుగా ఒక 10
ఇటుపక్క 10 ఇటుపక్క 10 కట్టెలు పెట్టేసి చుట్టూరా కట్టేసుకుంటారు. లోపల తీర్లు మాదిరి పెట్టుకొని దానిపైన మళ్ళా టాప్ వేసుకొని కింద మనకు నీళ్ళు ఏమన్నా వచ్చినా మునిగిపోకుండా ఉండడానికి ఈ విధంగా కట్టుకుంటారు. అదేవిధంగా మనకు హిస్టరీ గ్యాలరీ ఆల్రెడీ పోయించినాము. ఎక్కడున్నారప్పా మదన్? ఇక్కడ మనకు చూస్తున్నాము బోట్, పడవేనా ఇది, లేకపోతే ఏదన్నా ఇది కన్ఫర్మ్ మేడ్ ఆఫ్ 2, 3, 4 డిస్పోజింగ్ బాడీ. వద్దు స్వామి, ఇది చనిపోతే బాడీని లోపల పెట్టి డిస్పోజల్ చేసేది. అదేవిధంగా పైన మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా వెదురుతో చూడండి, వెదురుతో వాళ్ళు కాఫీ, తేయాకు పండించే పంటలు తీసుకొని రావడానికి అక్కడ ఉపయోగించేవాళ్ళు. అంటే బ్యాంబూతో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా వర్షం వస్తే ఇది నీళ్ళ నుంచి కాబట్టి హ్యాట్ అప్పట్లో, అదేవిధంగా ఏదైనా వేసుకోవడానికి మనకు చూడొచ్చు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు చాట, జల్లెడ అవి ఇంట్లో దాచుకోవడానికి, నూలు, పత్తి, ఇది దారం తీయడం రావిడి, అది దూది కొట్టేది, ఏ విధంగా దారం తీస్తారు వీళ్ళు, ఏ విధంగా అల్లుతారు. ఇక్కడ చూడండి, అప్పట్లో ఏ విధంగా అల్లేవారు ఇక్కడ, అప్పుడు ధరించేవాళ్ళు. ఈ విధంగా శాల్వా టైప్లో ఉంటాయి ఇవి ధరించేవాళ్ళు. అప్పుడు ఖడ్గాలు వాడేవాళ్ళు, కత్తులు, నువ్వే పెట్టుకొని తీసేసి ఇప్పుడు గన్స్, చిన్న గన్స్. ఇది మనకు వాయిద్యాలు మాదిరి ఇట్లా ఊపేటివి, జంతువుల కొమ్ముతో చేసినారు. అదేవిధంగా ఇక్కడ పాత్రలు, అప్పట్లో కుండలు మనం ఎక్కువగా వాడేవాళ్ళం కదా, ఆ కుండలు. ఇది చెక్కతో తయారు చేసే ప్లేట్స్, మనం అన్నం చేసిన తర్వాత మూసి పెట్టడానికి, లేకపోతే దీంట్లో అన్నం తినడానికి ఇవే వాడేవాళ్ళు. అదేవిధంగా గరిటెలు, చెక్క గరిటెలు చూడండి ఎంత బాగున్నాయో. అదేవిధంగా బీరకాయ, సొరకాయ మాదిరిలో ఉంటుంది కదా, దాంట్లో వాటర్ నింపుకోవడానికి ఇవి అప్పట్లో ఇవన్నీ చక్కగా ఉన్నాయి. ఇవి పాత్రలు ఇవి. ఇది భాండాలు, ఇత్తడివి ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇట్లా బర్రెలు, ఇట్లా ఇసిరేటివి, జంతువులను వేటాడి చంపేటివి. అదేవిధంగా ఇక్కడ మనకు అప్పుడు వాళ్ళు ధరించేటివి ఇచ్చినారు. అదేవిధంగా విల్లు, అది విల్లుగాని ఉంది చూడండి. ఆ బాణము, ఇది కానీ డ్రమ్స్ అప్పట్లో ఇది. అదేవిధంగా ఇవి కుండలు, ఇది వెదురుతో చేసిండేది. ఆ పైన కొమ్ముతో పెద్ద దున్నపోతులా ఉంటాయి కదా, ఆ కొమ్ములతో. ఇవి కుండలు, అప్పుడు లభించిన అవశేషాలు అప్పట్లో ఆదిమానవులవి. ఇవి కొన్ని ఉన్నాయి. ఇవి భజన చేసేటివి. చూడండి ఇక్కడ వాయిద్యాలు, డ్రమ్సు, వీణ, డోలు. ఇక్కడ మనము కొమ్ములతో తయారు చేసే మ్యూజిక్ వచ్చేటివి. ఇక్కడ చూడండి డ్రమ్స్ ఇవి. ఇక్కడ వీణ వాయిద్యము ఇదిగానే ఉంది, చాలా చక్కగా ఉంది. ఇక్కడ మేము అందరం మిత్రులతో వచ్చాము.
మేము ఇదంతా చూస్తున్నాము. చాలా చూడండి ఆ వీణ ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది ఇది మ్యూజియము. ఎవరైనా కానీ ఇక్కడ ఐజ్వాల్, మేఘాలయ ఐజ్వాల్కి వస్తే చాలా చక్కగా మీరు చూడొచ్చు.